హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈవేళకి వీడియో ఏంటంటే మా విలేజ్ పక్కూరులో అనమాట, ద్వారబంధం అనే గ్రామం అయితే ఈరోజు స్లాబ్ కాంక్రీట్ వర్క్ అవుతుంది. అయితే మిల్లర్ అయితే నాది తీసుకెళ్తున్నారు. సో దాని పని మీదుగానే నేనైతే వెళ్తున్నాను అనమాట. ఒక ఇల్లు అయితే ఏ విధంగా కాంక్రీట్ వేస్తున్నాము, ఒక సిమెంట్ బస్తాకి ఎంత కలుపుతున్నాము, కాంక్రా ఇసుక అనేది మీకు వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. మీరు చూడొచ్చు, మిల్లర్ అయితే తేవడం జరిగింది. అదేనమాట ఇల్లు. సెంటరింగ్ అయితే చేస్తారు, కనిపిస్తుంది కదా, ఆ ఇల్లే మేము ఈరోజు కాంక్రీట్ అయితే వేయబోతున్నాము ఫ్రెండ్స్. వర్క్ స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో కంటిన్యూగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఏ విధంగా వర్క్ చేస్తున్నాము అనేది మీకు మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. మొత్తం వర్క్ ఏ సిమెంట్ వాడుతున్నాం అనేది, ఆ సిమెంట్కి ఒక బస్తా సిమెంట్కి ఎన్ని గంపలు ఇసుక, ఎన్ని గంపలు పిక్క, ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. స్లాబ్ ఎంత మందం అయితే వేయడం అవుతుంది అనేది మీకు వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరు లొకేషన్ అయితే చూడండి, ఈ విధంగా ఉంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించిన వీడియోస్లో అయితే అదిగోండి ఆ ఇల్లు ఎలా అనమాట. ఈ ఇల్లు వర్క్ చేసేటప్పుడైతే మీకు వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు వేరే ఇల్లు మళ్ళీ వర్క్ అయితే అవుతుంది. ఇంటి వెనకాల నుంచి అయితే ల్యాండింగ్ ఇచ్చారనమాట, మీకు చూపిస్తాను. చాలా బాగుంది, సెంటరింగ్తోనే ల్యాండింగ్ అయితే ఇవ్వడం అయిందనమాట, స్టెప్ బై స్టెప్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెట్లు అయితే స్టెప్ బై స్టెప్ వాళ్ళే సెంటరింగ్ వాళ్ళు అయితే సెట్ చేసి ఇచ్చారనమాట. మళ్ళీ బ్రిక్తో కట్టిన అవసరం అయితే ఏమీ లేదు. చూడండి, చాలా బాగుంది. పిల్లర్స్ అయితే 12 mm యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, దగ్గరలో చూపిస్తాను. 12 mm అయితే పిల్లర్ రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక పిల్లర్కి 4 రాడ్లు. కాలం సైజ్ వచ్చేమో 9 ఇంచులు. అలాగే బీమ్ కూడా చూడండి 12 mm అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ 12 mm కూడా ఒక బీమ్కి 4 రాడ్లు అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఈ విధంగా. ఓకే, మాకు ఈవేళకి వర్క్ ఏ విధంగా చేస్తున్నాం అనేది వీడియోలో మొత్తం మీకు చూడొచ్చు. బాగుంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట ఈ వర్క్. అలాగే ఇటు చూడండి, పైనుంచి కిందకి ఖాళీ గమ్యాలు దింపడానికి అయితే మాకు మా ఏరియా మొత్తం అయితే ఒక చారీ అయితే కట్టేసి ఈ విధంగా ఉంచుతాము. నేనైతే మిల్లర్ వర్క్ మీద అయితే రావడం జరిగిందనమాట. మిల్లర్ రెడీ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్నింగ్ భోజనం అయితే రెడీ అవుతుంది. భోజనానికి అందరూ వెళ్ళిపోయినారు. భోజనం చేశాక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఖాళీ గమ్యంలో పైనుంచి కిందకి దింపడానికి ఒక సారీ అయితే కట్టడం జరిగింది. ఓకే, చూడండి, ఎలక్ట్రికల్ పైపులు అయితే ముందుగానే ప్యాన్ పాయింట్లు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ముందు జాగ్రత్త చూసుకుంటే ప్లాస్టింగ్ వర్క్ చేసేటప్పుడు అయితే వైరింగ్కి ఇబ్బంది కాకుండా అయితే ఉంటుందన్నమాట. ముందుగా ఈ విధంగా అన్ని సెట్ చేసుకొని ఉంచాలి. ఓకే, స్లాబ్కి 8 mm బార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మెయిన్స్ బార్ ఇదిగోండి, మెయిన్స్ బార్, డిస్ట్రిబ్యూషన్ బారు, క్రాంక్ బార్ అనమాట. అలాగే పైన వచ్చేమో టాప్ బార్ అంటారు, అయితే ఎక్స్ట్రా బార్ అనమాట. అది వేసిన తర్వాత ప్రతి రాడ్కి అయితే కవరింగ్ బ్లాక్ అయితే యూజ్ చేయాలి. 45 డిగ్రీ అయితే లేపడం జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బెండ్ నుంచి ఈ బెండ్ వరకు 45 డిగ్రీ అయితే రావాలి. ఈ విధంగా వేసినట్లయితే బాగుంటుంది అనమాట. చూడండి, డ్రూమ్ వేజ్గా అయితే లేపడం జరిగింది క్రాంక్. చూడండి ఫ్రెండ్స్, మెట్లు అయితే ఈ విధంగా కొట్టుకొని చాలా ఈజీగా ఉంటుంది. బ్రిక్ వర్క్ అయితే తర్వాత ఉండదు అనమాట. మెట్ల సైజ్ వచ్చేమో వెడల్పు 3 అడుగులు ఉంది. ఈ విధంగా కొట్టుకో బాగుంటుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ విధంగా కొట్టుకొని చాలా బాగుంటుంది. కాంక్రీట్ వేయడమే ఉందన్నమాట ఫ్రెండ్స్. స్లాబ్ వర్క్ చేసేటప్పుడు అయితే చూడండి, మనం బార్ బెండింగ్ అయ్యి మొత్తం కంప్లీట్ చేశాక ఈ విధంగా కాలమ్స్కి అయితే స్టిరప్స్ అయితే కడుతూ ఉండాలన్నమాట. లేదంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టేటప్పుడు అయితే ఇబ్బంది అవుద్ది అనమాట. అలా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికైతే ఒక పిల్లర్కి ఒక్కొక్క రింగ్ అయితే ఈ విధంగా కట్టేసి ఉంచాలి. ఈ విధంగా వేసినట్లయితే పర్ఫెక్ట్గా అయితే అలాగ ఉండిపోద్ది, సెట్ అవుద్ది అనమాట. లేదనేసి అంటే చూడండి, ఈ విధంగా అనమాట. మనం 9 ఇంచుల కాలం వేసింది 6 ఇంచులు, 7 ఇంచులు, 5 ఇంచులు అలాగ వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక్కొక్క రింగ్ అయితే కడుతూ ఉండాలి. చూడండి, మనోళ్ళైతే ప్రతి పిల్లర్స్కి ఒక్కొక్క రింగ్ అయితే కట్టేసి ఉంచారనమాట. ఈ విధంగా వర్క్ అయితే చేస్తే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ రాడ్ అయితే క్రాస్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెండో స్టెప్ రింగ్ కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం రింగ్ కట్టకపోతే కాంక్రీట్ వేసేటప్పుడు ఏమవుద్ది అనేసి అంటే 4 రాడ్లు అనేది దగ్గరగా అయ్యి టైట్ అయితే అవుద్ది. నెక్స్ట్ టైం రింగ్ వేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు, మళ్ళీ బెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా సింపుల్ మెథడ్లోన ఒక్కొక్క రింగ్ అయితే కట్టేసి కాంక్రీట్ అయితే వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా చూడండి, ఊరందరూ అయితే సాయంకి అయితే వచ్చారనమాట. మెటీరియల్ అయితే అటుపక్క ఉన్నాయి అనమాట. స్టాండ్ అండ్ 20 mm పిక్లు అయితే అటుపక్క ఉన్నాయి. చూడండి ఈ విధంగా. నేనైతే ఫ్రెండ్స్ నాగార్జున సిమెంట్ ఓపీసీ 53 గ్రేడ్ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కిందికి వెళ్ళి నేను రేసి ఎంత వేస్తున్నామని చెప్తాను. చూడండి మామూలుగా లేదు జనం. మా బడా మేస్త్రులు చూడండి. జనాలు అయితే మామూలుగా లేదండి. చూడండి మొత్తం లైన్లో ఉన్నారు. వామ్మో. ఓకే, ప్రేయర్ అయితే అవుతుంది. ప్రేయర్ అయ్యాక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ప్రతి విలేజ్ల్లో అయితే మేము స్లాబ్ వర్క్ చేసేటప్పుడు అయితే తాతలు ముత్తాతలు నుంచి వచ్చిన ఆచారం అయితే మేము వదులుకోవట్లేదు. ఈ విధంగా చూడండి, ఎవరైతే ఇంటి యజమానులు అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ముందుగా వర్క్ అయితే స్టార్ట్ చేపిస్తాం. వాళ్ళ చేతే ఒక 2-3 గంపలు కాంక్రీట్ కలిపేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళ చేతే పని చేయించడం అయితే జరిగింది. వాళ్ళు చేత వేసిన తర్వాత మిగతా వాళ్ళతో కలిసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. అలాగే మీరు కూడా మీ ప్రాంత పరిసరాల్లో మీకు స్లాబ్ వర్క్ చేసేటప్పుడు ఈ ఆచారం అయితే పాటిస్తున్నారో లేదో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వామో పైన చూస్తే జనము, కింద చూస్తే జనం. చూడండి ఫ్రెండ్స్, కింద ఎంతమంది గుంపులుగా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఈ జనాలు కానీ పైన ఎక్కితాయే మరి మామూలుగా ఉండదు. ఈ సెంటరింగ్ అయితే మొత్తం విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు అయితే ఈ సెంటరింగ్ వర్క్లో జనాలు అయితే లిమిట్లో ఉండాలన్నమాట. కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళు చేసిన సెంటరింగ్ వర్క్ మొత్తం అయితే వృధా అయితే అవుద్ది. అందుకే లిమిట్ మీద జనాలు అయితే కాంక్రీట్ అయితే వేయించుకోండి. చూడండి ఎంతమంది ఉన్నారు అనుకున్నారు. అందరూ కూలి అయితే ఏమి ఇవ్వనవసరం అయితే లేదనమాట. అందరూ సాయంకి అయితే వచ్చారు, ఒక మేస్త్రులు తప్ప. మా ఎస్టీ సవర గిరిజన ప్రాంతాల్లో ఎటు స్లాబ్ వర్క్ అయినా కూడా ఈ విధంగానే 2-3 విలేజ్లు కలిసి కట్టుగా ఒకే చోట అయితే పనిచేస్తూ ఉంటామన్నమాట. ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా వర్క్ చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి పాయ రాడ్ అనమాట. ఒకసారి లేపు, పూర్తిగా లేపు ఒకసారి. చూడండి, ఇది 5 ఇంచుల మందం అయితే వేయడానికి అనమాట. స్లాబ్ మందం అయితే చూడండి 5 ఇంచులు బెండ్ చేసుకొని ఇదే ప్రకారం అయితే పాయ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఈ హైట్లో కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. 5 ఇంచులు ఈ విధంగా వేసుకున్నట్లయితే చూడండి, కవరింగ్ అనేది ఇంచున్నర కవరింగ్ మందం ఉంది కదా, ఆ రాడ్డు సెంటర్లో 1 ఇంచు, పైన 1 ఇంచున్నర, మొత్తం 5 ఇంచులు మందం అయితే పడుతుంది. స్లాబ్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే. చూడండి, మేమైతే ఈ స్లాబ్ అనేది 5 ఇంచుల మందం అయితే వేయడం జరుగుతుంది. బీమ్స్ వచ్చి 9 ఇంచులు వేయడం అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఆ సెంటరింగ్ అయితే చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బ్రిక్ వర్క్ అయితే మరి ఉండదు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం కాంక్రీట్ వేసుకోవడమే. మొత్తానికైతే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు సెంటరింగ్ వర్క్ చేసే అతను అయితే మా గురువు గారు తాపి పట్టుకొని అయితే కాంక్రీట్ అయితే లెవెల్ చేస్తున్నారనమాట. మిగతా మేస్టర్లు అయితే మేము పైన అయితే ఉన్నాము. పైన స్లాబ్ అయితే వేయడం అవుతుంది. మా గురువు గారు వచ్చేమో చూడండి, యువతల ఇంటి వెనకాల నుంచి అయితే ల్యాండింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇటు ఒక పక్క కొంతమంది కాంక్రీట్ తెచ్చి మా గురువు గారు అయితే చూడండి మొత్తం మెట్లు అయితే వేయబోతున్నారనమాట. ఈయనే మా గురువు గారు. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వర్క్ అయితే చేస్తున్నారనమాట. సెంటరింగ్ వర్క్ మీలో ఎవరైనా ఇంటి పనులు కానీ ఏవైనా సెంటరింగ్ వర్క్ ఏవైనా ఉంటే మా గురువు గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను. వాళ్ళు ఫోన్ చేసి వర్క్ అయితే చేయించుకోండి. లో కాస్ట్, చాలా బాగుంటుంది వర్క్. ఈ విధంగా వీళ్ళదైతే సోమగండి విలేజ్, సీతంపేట ఏరియా అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే నాగార్జున సిమెంట్ ఓపీసీ 53 గ్రేడ్ అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, నాగార్జున 53 గ్రేడ్ ఓపీసీ సిమెంట్ అయితే కాంక్రీట్కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఒక బ్యాగ్ సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపల పిక్ అయితే వేయడం అవుతుంది. చూడండి, మేమైతే ఒక బస్తాకి ఒక లోడ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా వేస్తున్నాం ఫ్రెండ్స్. స్లాబ్ వర్క్లో ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా చూడండి, వైబ్రేటర్ అయితే ఈ విధంగా యూజ్ చేయాలి. వైబ్రేటర్ యూజ్ చేసినందుకు మనకి బెనిఫిట్ అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? మనం వైబ్రేటర్ వేస్తే కాంక్రీట్ అయితే బాగా సెట్ అయితే అవుద్ది, దృఢంగా అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, కాంక్రీట్కి మాల్కి బాగా సెట్ అవుద్ది అనమాట.
కన్నాలు అయితే కనబడవు, గజాలు అయితే కనబడవు అనమాట. పెచ్చు పెచ్చులుగా ఏమీ కనబడవు. నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాగా టైట్ అయితే అవుద్ది మాల్ అయితే చూడండి. ఎక్కడైతే లూజ్గా ఉన్న మాలు ఈ వైబ్రేటర్ పిన్ వాడితే బాగా టైట్ అయితే అవుద్ది. దృఢంగా పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాంక్రీట్ వర్కులకి స్లాబ్ వర్క్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఈ విధంగా వైబ్రేటర్ అయితే వాడాలి. చూడండి మేము పోసిన కాంక్రీటు పైన ఉండేవి ఇప్పుడు పిన్ పెడితే అలా దిగిపోద్ది అనమాట. ఎక్కడ ఖాళీగా ఉన్న చోట ఈ పిన్ వాడితే ఖచ్చితంగా ఈ కాంక్రీట్ అయితే బాగా మెల్ట్ అయ్యి సెట్ అయిపోద్ది అనమాట. అందుకే కాంక్రీట్లకి వైబ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడండి. చాలా బాగుంటుంది. ఇల్లు కూడా దృఢంగా ఉంటుంది. భీములు కూడా చూడడానికి అందంగా ఉంటుంది. అందం గురించి కాదు కానీ ఇందులో స్ట్రెంత్ ఎక్కువ రావడానికి అయితే ఎక్కువ చూడండి, ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. భీములకి వైబ్రేటర్ వాడకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఇదే జరుగుద్ది. సో ప్రతి కాంక్రీట్ పనులకి అయితే స్లాబ్లకి వైబ్రేటర్ పిన్ వాడండి, ప్లాట్ వాడండి. చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్లో చూపిస్తాను. వైబ్రేటర్ పిన్ వాడిన తర్వాత స్లాబ్ భీములకి ఏ విధంగా వస్తుంది మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. కాంక్రీటర్లో వైబ్రేటర్ వాడిన తర్వాత ఎలా వస్తుంది, వాడకపోతే ఎలా వస్తుంది, రెండింటికి కంపేర్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. వైబ్రేటర్ వేసింది ఎలా ఉంది, వేయకపోయింది ఎలా ఉంది చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు స్క్రీన్లో చూపించినట్లు. అందుకే ఖచ్చితంగా వైబ్రేటర్ అయితే వాడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇల్లు కూడా దృఢంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా రెండు పక్కల అయితే పాయా ఇస్తూ పోవాలి. మేమైతే పాయా రాడ్ అయితే 5 ఇంచులు బెండ్ చేసి ఈ విధంగా 6 అడుగులు గజం పడ్డ అందేటట్టు అయితే పాయా వేసుకుంటూ పోవాలి. నేనైతే ఈ విధంగా చూడండి పాయా ఇస్తూనే వెళ్తున్నాను. పాయా ఇచ్చి గజం పడితో లెవెల్ చేయాలి. సో ఈ ఒక పక్క అయిపోయింది కదా, ఇప్పుడు రెండో పక్క పాయా ఇచ్చిన తర్వాత సెంటర్లో కాంక్రీట్ మాల్ అయితే ఫిలప్ చేసుకొని లెవెల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఏ విధంగా మేము లెవెల్ చేస్తున్నాం అనేది మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మా వర్క్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గజం బడ్డతో లెవెల్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. నీట్గా లెవెల్ చేసుకుంటే కాంక్రీట్ వేసేటప్పుడు అప్పుడు మనం వాటర్ ఎట్టించుకుంటున్నామో అటు వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నీట్గా లెవెల్ చేసుకుంటూ ఈ విధంగా రావాలి. లేదంటే అప్ అండ్ డౌన్ వచ్చిందనుకో వాటర్ అయితే నిలుస్తుంది. వాటర్ నిలిచిందనుకో ఆ స్లాబ్ అనేది గ్యారంటీ అయితే లేదు, లైఫ్ ఉండదన్నమాట. అప్పుడే కారిపోయే అవకాశం ఉంటుంది. సో నీట్గా కాంక్రీట్ వేసేటప్పుడు అయితే ముందుగా కరెక్ట్గా అయితే వేపించుకోవాలి. ఈ విధంగా పాయా చూసుకుంటే గజం బడ్డతో లెవెల్ చేసుకుంటా పోతే బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, భీములకి అయితే మొత్తం ఫిలప్ చేశాక ఈ విధంగా రెండు పక్కల అయితే గజం పట్ట అంటేటట్టు ఆ పాయ అనేది ఇస్తే సెంటర్లో మాలు ఫిలప్ చేసుకుని బడితో లెవెల్ చేసుకుని రావాలన్నమాట. 5 ఇంచుల మందం మీద అయితే రెండు పక్కల పాయ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వర్క్ చేసినట్లయితే వర్క్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మీరు కనిపిస్తుంది కదా చూడొచ్చు. రెండు పక్కల అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ లెవెల్ ఆ లెవెల్ చూసుకుంటూ మనం లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫ్రెండ్స్ కరెంట్ వైబ్రేటర్ అయితే మాకు ఆ స్లాబ్లో కూడా యూజ్ చేయడం అవుతుందన్నమాట. ఆ విధంగా మాల్ వేసిన తర్వాత పైన వైబ్రేటర్ అయితే వేస్తున్నాం జస్ట్ లైట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు పక్కల అయితే పాయా ఇచ్చిన తర్వాత సెంటర్లో అయితే ఈ విధంగా మాల్ అయితే కాంక్రీట్ మాల్ అయితే పోసిన తర్వాత ఒకళ్ళైతే గజం బడ్డతో ఈ విధంగా యువతల రైట్ సైడ్ మార్కింగ్, లెఫ్ట్ సైడ్ మార్కింగ్ గజం పడ్డ అండర్ తట్టటే ఈ విధంగా లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ డిప్పులుగా ఫాయా ఇస్తే బాగవుదనమాట. ఈ విధంగా రెండు పక్కల సీసీ బిట్ మోడల్ అయితే ఫాయా ఇస్తూ పోతే ఈ విధంగా రెండు పక్కల గజం పడ్డ అండర్ తట్టు అయితే వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది వరకు. చూడండి మనోడైతే ఈ విధంగా నేను పాయా వేసిన దగ్గర ఇటు అటు గజం బడ్డ అయితే అంటిద్ది లెవెల్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ రోజు వర్క్ అయితే చేయడం జరిగింది అనమాట. రెండు పక్కలు ఈ విధంగా పాయా ఇచ్చేసి సెంటర్లో మాల్ అయితే ఫిలప్ చేసి బడ్డతో లెవెల్ చేసుకుంటూ వస్తున్నాము. మొత్తానికి వర్క్ అయితే ఈజీగా కంప్లీట్గా అయిపోయింది. చూడండి ఇంత ఒక్కరో ముస్తుంది అనమాట. ఒక 7 కట్టలు అయితే మాకు వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది, మామూలుగా అయితే లేదు ఎండ. మెట్టు కూడా క్లియర్ అయిపోయింది, మెట్టు కూడా వేయడం జరిగింది. చూడండి ఈ రోజే వేయడము, ఈ రోజే దాని మీద అడిగి వేసే రకం మీద అయితే ఉందన్నమాట. సమ్మర్ టైం కదా, కుర్రోళ్ళందరూ ఉన్నారనమాట. సెలవులు కదా, వేసవి సెలవు కాబట్టి కుర్రోళ్ళందరూ అంటూ చూడండి మంచి సారి మీద అయితే పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం అయితే కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. చూడండి ఈ విధంగా బడ్డతో లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు అటు వేసినాం కదా, అటు వేసిన దగ్గర ఆరినవి కంపు సీపుతోనైతే రఫ్గా గీసుకొని వేయాలి. రఫ్ గీసినట్లయితే రేపు మనం ఫినిషింగ్ వేసేటప్పుడు అయితే ఆ మాల్ వేసిన మాలు ఆ కాంక్రీట్ వేసిన రఫ్ అయితే బాగా పట్టేస్తుంది అనమాట. వర్క్ అయితే మొత్తానికి క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మెట్లు కూడా వేయడం జరిగింది. ఓకే, వర్క్ అయిపోయింది కదా, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.